ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందా? మరీ మీనింగ్లెస్ క్వశ్చన్లా ఉంది కదా. కానీ ఇలాంటి భ్రమల్లో ఆడవాళ్ళు 20 ఏళ్ళు బ్రతికేస్తారని తెలుసా నీకు? మినిమం కూడా అవేర్నెస్ లేకుండా బ్రతికేస్తుంటారని తెలుసా నీకు? 20 ఏళ్ళేంటి, పెళ్ళయ్యేదాకా కూడా ఇలాంటి భ్రమల్లోనే బ్రతుకుతుంటారు. ఈవెన్ పెళ్ళయ్యాక కూడా. సెక్స్ అనేది కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే ఉందని పశువుల కంటే హీనంగా సెక్స్ చేసుకునే పడుకునే జంటల్లో ఆడవాళ్ళ జీవన శైలి గురించి ఏం మాట్లాడాలి? పశువుల కంటే హీనంగాని ఎందుకు అన్నానంటే, కనీసం అవైన 2 నిమిషాల అనుభూతి కోసం చేస్తాయి. కానీ మనుషులు వాళ్ళ లోపల ఫీలింగ్ కలిగితే కాదు. ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కదా, చెయ్యాలి మొగుడుతో అన్నట్టు చేస్తున్నారు చాలామంది. కొంతమంది అయితే దారుణంగా బాహ్య అవసరాల కోసం కూడా సెక్స్ చేస్తారు. తెలుసా నీకు? ఏదో పిల్లల్ని కనాలి, చెయ్యాలి, తప్పట్లేదు, అయిపోద్ది, పడుకోవాలి, 5 నిమిషాల ప్రాసెస్ అది. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా చేయటం పశువుల కంటే హీనం కాదా? ఇలాంటి బ్రతుకుల మధ్య సెక్స్ ఇంకా బ్రతుకుందని నువ్వు అనుకుంటున్నావా? దానికి ఎప్పుడో బూజు పట్టిపోయింది. కొంతమంది జీవితాలు ఇలా ఉండడానికి కారణం వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళని పెంచిన తల్లిదండ్రులు పిల్లలకి సెక్స్ గురించి చెప్పక్కర్లేదు. కనీసం ఆ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళలో సహజంగా ఉండే సెక్స్ని వాళ్ళ పొల్యూటెడ్ మైండ్ సెట్స్తో చంపకుంటే చాలు. అతి ప్రమాదకరమైన ఈ పొల్యూటెడ్ మైండ్తో ఉండే పేరెంట్స్ ఎక్కడి నుంచి తయారవుతారంటే, ఏమీ తెలియని మగాడికి, అసలేమీ తెలియని ఆడదానికి ఈ గుడ్డి సమాజం పెళ్లి చేస్తుంది. ఈ మూర్ఖపు జంట పిల్లల్ని గానీ ఆ పిల్లలకు జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో పరిచయం చేస్తుంది. ఈ మూర్ఖులు తల్లిదండ్రులై పిల్లలకు నేర్పించే జీవన శైలిలో అనుభూతులు ఉండవు. బ్రతకడానికి చేసే పాకులాటే ఉంటుంది. స్వచ్ఛంగా పెరుగుతున్న ఆ పిల్లల మనస్తత్వాలని కూడా కేవలం బాహ్య అవసరాలు, సౌకర్యాల కోసం మాత్రమే బ్రతకమని నేర్పిస్తారు. సుఖం అంటే ఏంటో అర్ధరహితమైన అర్థం పిల్లలకు నూరిపోస్తారు. వీళ్ళ మూర్ఖత్వంతో కలుషితం చేసి పడేస్తారు. అది ఇక్కడ ఎలా బ్రతకాలో నేర్పించడం అని ఆ తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ నిజానికి అది వాళ్ళలో ఉన్న స్వచ్ఛతను పూర్తిగా చంపేయడం, మనుషుల్లా పెరుగుతున్న వాళ్ళని పశువుల కంటే హీనంగా మార్చడం. బ్రతికే విధానంలో మనిషి ఎదుగుదల 3 స్థాయిల్లో ఉంటుంది. 1. శరీర అవసరాలు, సౌకర్యాలు సమస్తం అనుకొని బ్రతికేయడం. 2. మనసు పొందే అనుభూతుల్లో జీవితం ఉందని తెలుసుకోవడం. 3. శరీరం, మనసు రెండూ తాను కానని తెలుసుకొని రెండిటిని సరిగ్గా అర్థం చేసుకొని పూర్తి జ్ఞానంతో బ్రతకడం. ఈ 3వ స్థాయి అంటే శరీరం, మనసు రెండు తాను కానని తెలుసుకునే స్థాయికి ఎదిగిన వాళ్ళనే ఋషులు, యోగులు అంటారు. మనం అంత స్థాయికి ఎదగనవసరం లేదు. కనీసం శరీర అవసరాలే సమస్తం అనుకునే స్థాయి నుండి మనసు పొందే అనుభూతుల్లో జీవితం ఉందనే స్థాయికి ఎదిగితే చాలు. కానీ ఆడవాళ్ళని ఆ శరీర అవసరాల దగ్గర ఆపేస్తారు. సెక్స్ అనేది మనసులో పుట్టే కోరిక. సెక్స్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మైండ్. మనసులో పుట్టి శరీర అవయవాలతో పొందే అనుభూతి. కానీ పెళ్లి, పిల్లలు, వృద్ధాప్యం అనే మోసదారులలో ఉండే జీవన శైలిలో జీవితం పూర్తిగా అవగాహన లేకుండా పెళ్లి చేసుకున్న మూర్ఖపు జంట వాళ్ళకి పుట్టిన పిల్లల మనసులను నాశనం చేయడం ఆ పిల్లల చిన్నప్పటి నుండే మొదలవుతుంది. ఇప్పుడిప్పుడే పెద్దవాళ్ళుగా మారుతున్న ఆడపిల్లల్ని గమనించండి. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుండి ఎలా ట్రైన్ చేస్తుంటారో, ఆడపిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎలా మారుస్తారంటే, కేవలం సుఖమైన జీవితం అంటే శరీర సౌకర్యాలు, నలుగురిలో గౌరవాన్నిచ్చే భవిష్యత్తును మాత్రమే ఎంచుకోమని చెప్తుంటారు. నాణ్యమైన తిండి, సుఖమైన నిద్ర, సౌకర్యవంతమైన ఇల్లు, కావలసినంత బంగారం, ఖరీదైన చీరలు, సమాజంలో బోలెడంత గౌరవాన్ని ఇవ్వడానికి రాజకుమారుడు అలాగా గవర్నమెంట్ జాబ్ వేసుకుని నడుస్తూ వస్తాడు. వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి అన్నట్టు పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి ఆశలు రేపిస్తుంటారు. అదే జీవితం అన్నట్టు ప్రిపేర్ చేస్తుంటారు అంతే. నీకు బాగా డబ్బున్నవాడు మొగుడిగా వస్తే నువ్వు నిండా నగలేసుకొని, ఖరీదైన చీర కట్టుకొని బంధువులింటికి అలా బిల్డప్ దెంగుతూ వెళ్ళిపోవచ్చు అని తెలియకుండానే ఆడపిల్లల మనసులో ఇలాంటి కోరికలు పుట్టిస్తుంటారు. ఎందుకంటే ఈ మూర్ఖపు తల్లి కూడా వీళ్ళ తల్లి నుండి ఇదే నేర్చుకుంది కాబట్టి. జనరేషన్ టు జనరేషన్ ఇలా ఆడజాతి మొత్తం శరీరానికి సంబంధించిన తిండి, నిద్ర, వేసుకునే దుస్తులు, సమాజంలో గౌరవం, వీటి గురించి మాత్రమే బతుకుతుంది. ఒక నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరితే వాళ్ళు పెట్టే కబుర్లను గమనించండి. వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే, పెళ్ళైన స్త్రీ ఇంకో స్త్రీతో ఇలా అంటుంది: ఏమ్మా అప్పుడే అన్నం వండేసినవా? ఏం బియ్యం నువ్వు వాడేది? కూరగాయల రేట్లు మండిపోతున్నాయమ్మా. ఈ చీర ఎక్కడ కొన్నావే? ఎంత పడింది? మొన్న మా వాళ్ళు కూడా తీసుకొచ్చింది ఇట్లాంటి చీరే. ఆ కమ్మలు ఎవరు చేయించారు? మీ అత్తగారా? భలే చేయించారమ్మా. ఎంత పనియో. ఇప్పుడు చీరలు, కమ్మల గురించి మాట్లాడుకుంటేనే సడన్ గా వాయిస్ డైవర్ట్ చేసి, నీకు తెలుసా పలానా వాళ్ళ కూతురు కాలేజీలో మామూలు ఎవరాలు కాదంట, దానికి ఈ వయసులో ఏం పోయే కాలమో అని ఏమీ తెలియనట్టుగా మళ్ళీ వాయిస్ నార్మల్ చేసి, ఏమైనా కమ్మలు భలే ఉన్నాయమ్మా, ఇలాంటి నేను కూడా తీసుకోవాలి. ఏమి పర్ఫార్మెన్స్లు, ఏమి డిస్కషన్లు. దగ్గర 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 మెరిసిపోతుందమ్మా బంగారం. మెరిసిపోద్ది బంగారం. ఇది ఇలాంటి డిస్కషన్లు పెట్టే ఆడోళ్ళ మధ్య
పెళ్లిగాని నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చి కూర్చుంటుంది. ఇలాంటి మాటలు విని పెరగడం వల్ల జనరేషన్ టు జనరేషన్ ఆడాళ్ళంతా ఇలానే తయారవుతుంటారు. ఆ ఎదుగుతున్న పిల్లలు ఆడవాళ్ళు మొత్తం జీవితం అదే అనుకుంటారు. ఇంకా ఆడపిల్ల అంటే ఇలానే బ్రతకాలి, ఇలాంటి కోరికలే ఉండాలి. వాళ్ళకంటూ సొంత మనసులు ఎక్కడ ఉంటాయి? ఆ మనసుల్లో ఉండే అనుభూతులేంటో ఎప్పటికి అర్థమవుతాయి. తనలో ఉన్న నిజమైన ఆడపిల్ల మనసు ఏం కోరుకుంటుందో ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది. సో ఇలా పెరిగిన ఆడపిల్లకి ఏదో జాబ్ ఉందనో డబ్బుందనో ఏమీ తెలియని మగాన్ని తెచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇంకో మూర్ఖపు జంట తయారవుతుంది. మళ్ళీ వీళ్ళకు పుట్టే పిల్లల్ని ఇలానే ట్రైన్ చేస్తుంటారు. ఇలానే శరీర సౌకర్యాలు సుఖాలతో దొర్లుకుంటూ పోతున్న జీవితంలో ఒక ఆడపిల్లని ఎవరో కంటారు. తను ఎలా పెరగాలో సమాజం నిర్ణయిస్తుంది. ఎవడో డబ్బని ఎరచూపించి పెళ్లి చేసుకుంటాడు. ఎవరినో పిల్లల్ని కంటారు. ఇలా ఫ్లోలో దొర్లుకుంటూ పోయే ఆడపిల్ల బ్రతుకులో తన అదృష్టం బాగుంటే తనలోని ఆడతనాన్ని కదిలించే మగాడు కూడా ఒక్కడు కూడా రాకపోతే తన మొత్తం జీవితం వంటగదిలో కాస్త వాషింగ్ మిషన్ లో కాస్త నాశనం అవుతుంది. మాతృత్వం అనే ఒక్క ట్యాగుతో మొత్తం ఆడజాతిని కొవ్వొత్తిని చేసేశారు కదరా.